సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. మంచి శకునములు వీటిని చదువుతున్నప్పుడు మీకు భారతీయ ధర్మంలో శకున శాస్త్రం ఎంత బలమైనదో మీకు అర్థమవుతుంది. ఎన్నో దుర్నిమిత్తములను చూపించారు. తారకాసురుడు పుట్టినప్పుడు మేఘములలోంచి రక్తం పడింది, కింద నీటికి బదులుగా రక్తం పడింది. నక్కలు, ఆడనక్కలు ఊడి బయటికి వచ్చి నిలబడి అవి ఓండ్ర పెడితే వాటి నోట్లోంచి అగ్నిపుంజములు బయటికి వచ్చాయి. చీకటి పడింది అంటే ఊరి పొలిమేరలోకి నక్క వస్తుంది. నక్క వచ్చి తీరాలి, రావాలి కూడా. శాస్త్రంలో నక్క శ్మశానంలోనూ అరణ్యంలోనూ ఉండడం కాదు, ఊరి పొలిమేరలలోకి రాత్రి వచ్చేది నక్క. నక్క ఊరి పొలిమేరలోకి వచ్చి వెళ్ళిపోయినంతసేపు ఊరికి శుభం, ఏం పర్వాలేదు. నక్క ఊరి పొలిమేరలలోకి వచ్చి ఓండ్ర పెట్టి అరుస్తున్నప్పుడు నోట్లోంచి ఎరుపు కనపడుతోంది అనుకోండి, పరమ ప్రమాదం ఏదో జరగబోతోందని గుర్తు. ఆ దుర్నిమిత్తములను వర్ణిస్తారు పురాణంలో. అంత భయంకరమైన రాక్షసుడు పుట్టాడు. ఆయన పేరే తారకాసురుడు అని పెట్టారు. ఈ తారకాసురుడు తండ్రి చేసినటువంటి తపస్సుకు పుట్టినందుకే వీడికి అంత బలం వచ్చేసింది. వీడు ఉన్నది చాలక మళ్ళీ బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు. బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. వీడికి బాధల్లా ఏమిటంటే, రాక్షసుడన్న మాటకు అర్థం ఏమిటంటే నేను చచ్చిపోకూడదంటూ ఉంటాడు. ఎందుకో తెలుసా? ఇది పోతే భోగాలేవా, ఇది ఉండాలి అని కోరుకునేవాడు రాక్షసుడు. ఇది పోకుండా ఎలా ఉంటుంది? ఇది పోయే లోపల దీంతో నేను భక్తితో ఉండాలి, ఈశ్వరుణ్ణి సేవించి ఈశ్వర కృపకి పాత్రుండి కావాలన్నవాడెవరో వాడు సత్వగుణం కలిగినవాడు. కాబట్టి ఆయన బ్రహ్మగారి గురించి తపస్సు చేస్తే బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. ఏం కావాలన్నారు? ఆయన ఒక విచిత్రమైన కోరిక కోరాడు. ఆయన అన్నాడు, అప్పటికి తారకాసురుడు వరం కోరే సందర్భం వేళటికి ఏమైందంటే, పార్వతీదేవి యొక్క జననము జరిగి హిమవంతునికి కూతురుగా పుట్టింది. పుట్టి పరమశివుణ్ణి సేవిస్తోంది. ఆయన బ్రహ్మచారిగా తపస్సు చేసుకుంటుంటే మన్మధుడు తొందరపడి బాణం వేస్తే పరమశివుడు మూడో కన్ను తెరవడంలో మన్మధుడు కాలిపోయాడు. ఆ సందర్భం జరిగిన రోజులు. ఈయన దాన్ని అవకాశంగా తీసుకున్నాడు. తీసుకుని ఈయన అన్నాడు, ఒక్క వాక్యంలో వరం అడిగాడు. పరమశివుడికి విశేషమైన కామము కలిగి పార్వతీదేవితో క్రీడించడం వల్ల పరమశివునికి కుమారుడు పుడితే, ఆ పరమశివునికి కలిగినటువంటి కుమారుడు దేవసేనకి అధిపతి అయి ఒకే ఒక్క అస్త్రం నా మీద ప్రయోగిస్తే అప్పుడు చచ్చిపోతానని వరం ఇమ్మన్నాడు. ఎందుకని? పార్వతీదేవి పరమశివుడికి ఇల్లాలిగా లేదు, కాముడు కాలిపోయాడు కాబట్టి ఆయన బాణం వేస్తేనే కాల్చేశాడు శివుడు. ఇక బాణం వేడు కాబట్టి కామం కలగదు. అయినా పార్వతీదేవి లేదు కాబట్టి కొడుకు పుట్టడు. ఆ కొడుకు పుట్టేది ఎప్పుడు? దేవసేనకు అధిపతి అయ్యేది ఎప్పుడు? అయిన తర్వాత మా మీద బాణం వేసేది ఎప్పుడు? నేను చచ్చేది ఎప్పుడు? కాబట్టి లేనట్టే. ఇది ఆయన ప్రణాళిక. తథాస్తు అన్నాడు బ్రహ్మగారు. ఇప్పుడు తండ్రి తెచ్చిన వరాలు పుట్టుకతో బలం, తను తెచ్చుకున్న వరం మృత్యువు లేకపోవడం. ఆపగలిగిన వాడు ఉన్నాడా? వజ్రాంగుడి కన్నా ప్రమాదమైన రాక్షసుడు వచ్చాడు. అందుకే పేరు బాగున్నా ఎవరూ పెట్టుకోరు తారకాసురుడి పేరు. ఆ తారకాసురుడు విజృంభించి లోకములనన్నిటినీ తన వశం చేసుకున్నాడు. వశం చేసుకోవడం అన్న మాటకు అర్థం ఏమిటంటే, వేదము చెప్పినటువంటి దాన్ని వ్యతిరేకం చేస్తారు. తను ఎప్పుడు ఏది సుఖంగా ఉండాలనుకుంటాడో అలాగే ఉండాలి తప్ప ఈశ్వరుడు శాసనం చేసినట్టుగా సృష్టి నియమం నడవకూడదు. అదే రాక్షసత్వము అని గుర్తు. ఆయన రోహిణీ కార్తీలో బయటికి వచ్చాడనుకోండి, ఎండ బాగా కాయకూడదు. ఆయన సముద్రపు ఒడ్డుకి వెళ్ళి ఏమిటి అలలు అన్నాడు అనుకోండి, ఆగిపోవాలి. నది దగ్గరికి వెళ్ళి ఏమిటి అలా నిర్మలంగా ఉన్నావు అంటే సముద్రంలో తరంగాలు రావాలి. వాయువు గట్టిగా వీచి విత్తరీయం జారిందనుకోండి, బుద్ధుందా లేదా అన్నాడు అనుకోండి, మెల్లగా వేయాలి. అంత మెల్లిగా వీస్తున్నావు అన్నాడు అనుకోండి, గట్టిగా వెయ్యాలి. అంతేకాని మనం ఎలా ప్రకృతికి వశమై ఉంటామో అలా ఆయన ఉండడు. ప్రకృతి ఆయనకి వశమై ఉండాలి. అది రాక్షసత్వం అన్న మాటకు అర్థం. అంటే ఈశ్వర శాసనాన్ని తిరగరాస్తాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.